వాళ్ళకిచ్చేస్తారా అంకుల్? ఎలాగైతే మా నాన్నకి మా సంతోషం గౌరవం ముఖ్యమో అదే విధంగా నాకు మా నాన్న ప్రశాంతత పరువు ముఖ్యం అంకుల్. ఆ షాప్ మా కుటుంబం బతుకు తెరువు. ఇప్పుడు ఆ ఆధారం కోల్పోతే జీవితం నడి సముద్రంలో నావలా మారిపోతుంది అంకుల్. పోతే పోనీ సోము, ఇప్పుడు నేనేమంత గొప్పగా బతకట్లేదు. నా బిడ్డ ముఖం చూసి కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. కట్టుకున్న భార్య ముఖం మీద మాట్లాడి అవమానిస్తుంటే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకుంటున్నాను. ఎలాగైనా సరే ఆ డబ్బు తీసుకెళ్లి దాని ముఖాన కొట్టి దాని పొగర అణచాలి. మనసులో ప్రశాంతత, ఒంట్లో శక్తి ఉండాలే కాని పనిచేస్తూ బ్రతకడానికి ఎన్నో దారులున్నాయి సోము. కష్టపడి ఆటో తోలైనా సరే నా రెండో కూతురు వందనని చదివించి ఒక ఐ చేతిలో పెడతాను. దాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెడతాను. అక్షయ్కి అర్థమయ్యేలా చెప్పు సోము. అంకుల్, ఆ షాప్ ఇవ్వడానికి నాన్న 1000 కారణాలు చెప్పినా వద్దు అని ఆపడానికి నా దగ్గర 1001 కారణాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నా ప్రాణం పోయినా ఆ షాప్ అమ్మడం కుదరదు అంకుల్. ప్రకాశం, అక్షయ్ అంత చెప్తున్నా ఇంకా ఆలోచిస్తావేంటి? వదిలే, ఏం జరిగినా చూసుకుందాం. కావాలంటే ఏదో ఒక మార్గంలో డబ్బు ఏర్పాటు చేసుకుందాం. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి సోము? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? మన అవసరానికి తగ్గట్టు ఎక్కి కోసుకోవడానికి ఇప్పుడు ఎవరిని అడుగుతావు? ఏం చేస్తావు? అంకుల్, ఎంత కష్టం వచ్చినా మా నాన్న నమ్మకాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు అదే నమ్మకంతో ఉండమని చెప్పండి. అంతా మంచి జరుగుతుంది. నాన్నని తీసుకుని మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అలాగే అమ్మా. ప్రకాశం, వెళ్దాం పద. లేదు సోము, నేనెళ్ళి దేవాతో మాట్లాడొస్తాను. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అంకుల్. ముందు మీరు బయలుదేరండి. ప్రకాశం, నువ్వు బండి స్టార్ట్ చేయి. అన్నా, ఆ ప్రకాశం ఎస్కేప్ అయిపోతున్నాడన్నా. పట్టుకుందాం పద. పద. ఎక్కడికి ప్రకాశం గారు వెళ్ళిపోతున్నారు? వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళండి. ఇంకేమీ ఆలోచించకండి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మళ్ళీ డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను. వచ్చి ఒకే ఒక్క సంతకం పెట్టి ఆ 10 లక్షలు పట్టుకుపోండి. వద్దు దేవా, నా మనసు మార్చుకున్నాను. మిమ్మల్ని నేను కష్టం నుంచి బయటపడేయాలని నేను ఆలోచిస్తే సడన్ గా మీరు మనసు మార్చుకుంటే ఏంటి అర్థం ప్రకాశం గారు? షాప్ అమ్మడం కుదరదని అర్థం. మీ నాన్న షాపు నాకు రాసిచ్చినట్టుగా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాడు. నువ్వు మంతనాలు చేశావు. మనసు మార్చుకున్నానని కబుర్లు చెప్తే ఇక్కడ జరిగేది వేరు. జాగ్రత్త. అవునా? మరి మా నాన్న సంతకం పెట్టినా ఆ డాక్యుమెంట్ చూపించు. నీ బెదిరింపులు వేరే ఎవరి దగ్గరైనా పెట్టుకో, ఈ అక్షయ్ దగ్గర కాదు. నీ ఆఫీస్ అని కూడా చూడకుండా మొక్కలు ఎరగదంతాను. లేవడానికి మినిమం 6 నెలలు పడుతుంది. జాగ్రత్త. పోయిక నుంచి. అంకుల్, నాన్నని తీసుకుని మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. అలాగే అమ్మా. వెళ్ళండి. ప్రకాశం, వెళ్దాం పద. అక్షయ్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మా నాన్నని కలవడానికి వెళ్ళానండి. ఏంటి అక్షయ్ నువ్వు అనేది? నిజంగానే నువ్వు మీ నాన్నని కలవడానికి వెళ్ళావా? అవునండి. ఈ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నువ్వు మావయ్య గారితో మాట్లాడావా? ఇంతకీ ఎక్కడ కలిసావు? ఇంట్లోనా, షాప్లోనా? నేను మా నాన్నని కలిస్తే మీరెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎందుకా? నువ్వు మీ నాన్నతో మాట్లాడకపోవడం నా వల్లే కదా. నా మీద కోప్పడుతూ నన్ను దూరం పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు మీ నాన్నతో మాట్లాడావు కాబట్టి ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి మనం హ్యాపీగా ఉండొచ్చు. అది నాకు హ్యాపీనే కదా. ఏమండి,
నేను మా నాన్నని కలవడానికి వెళ్ళానని చెప్పానే కానీ మాట్లాడానని చెప్పలేదు కదా. అంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఉహుం, లేదండి. మరి ఎందుకు వెళ్ళావు అక్షయ? అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? ఆ దేవా ఉన్నాడు కదా, ఆ, మామయ్యని తలుచుకుంటే చాలా బాధగా ఉంది అక్షయ. ఆయన ఎంత బాధపడుతుంటే అన్నం పెట్టే ఆ షాప్ని ఆ దేవాకిచ్చేయాలనుకుంటారు. అవునండి. నేను ఒక్క క్షణం లేటుగా వెళ్ళినా కూడా నాన్న ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేసేవారు. నాన్న నిర్ణయం తీసుకున్నాడని సోము అంకుల్ నాకు ఫోన్ చేయగానే నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. సరే, నువ్వు దాని గురించి ఆలోచించుకో. మావయ్య గారి మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది, సరేనా? ఆ, సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. తీసుకోరా. ఒరే కార్తీక్, టీ తీసుకోరా. రే, నువ్వు నైట్ అంతా ఏమీ తెలియదురా, కనీసం టీ అనే తాగురా. రే, ఎందుకురా డల్గా ఉన్నావు? రే, మెకానిక్ షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలి. డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఏం తెలియనట్టు అడుగుతావేంట్రా? రేయ్, నువ్వు ఇలా ఏం తినకుండా కూర్చుంటే డబ్బులేమన్నా పైనుంచి కురుస్తాయా? కురుస్తాయంటే చెప్పరా. ఇప్పుడు మేం కూడా వాటి కోసం ఏమీ తినకుండా కూర్చుంటాం. రే, వాడిని ఎందుకురా కోపడతావు? వాడు చెప్పిన దానిలో తప్పే ఉంది. రే, నువ్వు ఆగరా. రే కార్తీక్, మీ డాడీని డబ్బులు అడిగావు కదా, ఏమైంది? మా నాన్న డబ్బిస్తాననే చెప్పాడురా. కానీ మా వదినే మధ్యలో ఉండి డబుల్ గేమ్ ఆడి డబ్బు ఇవ్వకుండా చేసింది. లేడీస్ అంతే మామా. కట్టుకున్నోడికి అన్నో తమ్ముడో ఉంటే విడగొట్టి వేరుగా చూడాలని చూస్తారు. ఏంట్రా అలా చూస్తున్నావు? మా ఫ్యామిలీలో కూడా అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే మీ వదిన ఇంటర్ఫీర్ అయ్యి నీకు డబ్బులు ఇవ్వకుండా చేసిందో ఇక ఆ ఇంట్లో నీకు డబ్బులు రావడం కష్టం మామా. రే, అసలే వాడు టెన్షన్ పడుతుంటే ఇంకా భయపెడతావేంట్రా వాడిని? అరే కార్తీక్, ముందు నువ్వు టీ తాగురా. తీసుకోరా.